హైదరాబాద్ సిటీలో డ్రగ్స్ మాఫియాపై నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చర్యలు చేపట్టారు. బంజారాహిల్స్ పరిధిలో డ్రగ్ పెడ్లర్లతో సంబంధం ఉన్న నైజీరియా దేశస్థుడు విక్టర్ను అధికారులు రిపోర్ట్ చేశారు. నైజీరియాకు చెందిన డ్రగ్ సప్లయర్ అడ్వైస్తో విక్టర్ ఇండియాలో డ్రగ్స్ సప్లై చేస్తున్నట్టు గుర్తించామన్నారు. 2021లో స్టూడెంట్ వీసాపై ఇండియాకు వచ్చిన విక్టర్ ఆర్థిక సమస్యలతో స్టడీ మానేసినట్లు చెప్పారు. 2024లో వీసా గడువు ముగిసినా అక్రమంగా ఉంటున్నట్టు తేల్చారు. సరైన డాక్యుమెంట్స్ లేకపోవడంతో ఎగ్జిట్ పర్మిట్ తీసుకుని నైజీరియాకు పంపించారు. 2022 నుంచి ఇప్పటి వరకు 23 మంది విదేశీయులను డిపోర్ట్ చేసినట్లు తెలిపారు. వీరిలో నైజీరియాకు చెందిన వారు 15 మంది, సుడాన్ దేశస్థులు 3, ఐవర్ కోస్ట్, టాంజానియాకు చెందిన ఒక్కొక్కరు ఉన్నట్టు చెప్పారు. ఈ ఏడాది 11 మంది ఫారినర్స్ ను డిపోర్ట్ చేసినట్లు నార్కోటిక్ అధికారులు తెలిపారు. ఇక 3 విదేశీయులను డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశామన్నారు. హైదరాబాద్ సిటీలో డ్రగ్స్ మాఫియాపై నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చర్యలు చేపట్టారు. బంజారాహిల్స్ పరిధిలో డ్రగ్ పెడ్లర్లతో సంబంధం ఉన్న నైజీరియా దేశస్థుడు విక్టర్ను అధికారులు డిపోర్ట్ చేశారు. నైజీరియాకు చెందిన డ్రగ్ సప్లయర్ అడ్వైస్తో విక్టర్ ఇండియాలో డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు గుర్తించామన్నారు. 2021లో స్టూడెంట్ వీసాపై ఇండియాకు వచ్చిన విక్టర్ ఆర్థిక సమస్యలతో స్టడీ మానేసినట్లు చెప్పారు. 2024లో వీసా గడువు ముగిసినా అక్రమంగా ఉంటున్నట్లు తేల్చారు. సరైన డాక్యుమెంట్స్ లేకపోవడంతో ఎగ్జిట్ పర్మిట్ తీసుకుని నైజీరియాకు పంపించారు. 2022 నుంచి ఇప్పటి వరకు 23 మంది విదేశీయులను డిపోర్ట్ చేసినట్లు తెలిపారు. వీరిలో నైజీరియాకు చెందిన వారు 15 మంది, సుడాన్ దేశస్థులు 3, ఐవర్ కోస్ట్, టాంజానియాకు చెందిన ఒక్కొక్కరు ఉన్నట్టు చెప్పారు. ఈ ఏడాది 11 మంది ఫారినర్స్ ను డిపోర్ట్ చేసినట్లు నార్కోటిక్ అధికారులు తెలిపారు. 3 విదేశీయులను డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశామన్నారు.